తెలంగాణ హైకోర్టు అయితే సీరియస్ పరిణామాల వైపుకే అడుగులు వేస్తుంది. ఏదైతే ఫీజు రియంబర్స్‌మెంట్ అన్నటువంటిది ఇవ్వకపోవడం వలన పిల్లలకి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాయి విద్యా సంస్థలు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? 2.5 ఏళ్ళు అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. ఆ డబ్బులు కట్టడం మానేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి బెదిరింపులకి పాల్పడుతోంది. మీరు ఫీజులు అడిగితే మీ లైసెన్సులు రద్దు చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామంటూ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. దాంతో హైకోర్టు నిలదీసింది ప్రభుత్వాన్ని. నువ్వు అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తిననివ్వదని, నువ్వు ఫీజులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళెట్టా కాలేజీలు నడుపుకోవాలి? జీతాలు ఎట్లా ఇచ్చుకోవాలి? సంస్థ ఎట్లా నడుపుకోవాలి? నువ్వు ఇవ్వకపోగా పైగా వాళ్ళని బెదిరించడం ఏంటి? నువ్వు చేర్చుకోనంటే ఊరుకోనని చెప్పడం ఏంటి అంటూ ఘాటుగా హెచ్చరించింది. అదే సందర్భంలో వాయిదా వేసింది. నెక్స్ట్ వారం దాకా వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదని వాయిదా వేసింది. ప్రభుత్వ వివరణ కోరింది.